ఫెంగల్ తుఫాన్తో తమిళనాడు పుదుచ్చేరిలో జనజీవనం స్తంభించిపోయింది. చెన్నైలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో సబ్వేలు మూసివేశారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. ముంపు ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు సీఎం స్టాలిన్. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేస్తుందని చెప్పారు. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామన్నారు రేవంత్. సోనియా గ్యారంటీగా తాను మాట ఇస్తున్నానని చెప్పారు. 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ సంపూర్ణమైందన్నారు. ఖాతాల్లో పొరపాట్ల వల్ల ఆగిపోయిన వారికి శనివారం రుణమాఫీ చేశామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సాంకేతిక సమస్యతో పెండింగ్లో ఉన్న రుణమాఫీకి సంబంధించిన 2750 కోట్లను సీఎం విడుదల చేశారన్నారు. నిన్న మహబూబ్ నగర్లో రైతు పండుగ సభ విజయవంతమైందన్నారు జూపల్లి. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేసిందని కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలు చేస్తోందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనకు తేడా లేదన్నారు. 6 గ్యారంటీలు, 66 మోసాల పేరుతో కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్షీట్ విడుదల చేశారు కిషన్ రెడ్డి, డీకే అరుణ. 6 గ్యారంటీలు అమలు కాలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కర్ణాటక, తెలంగాణలో 6 గ్యారంటీలన్న కాంగ్రెస్ మాట తప్పిందంటూ పోస్ట్ చేశారు. మహారాష్ట్రలోనూ 6 అనగానే ప్రజలే కాంగ్రెస్ దుకాణం బంద్ చేశారంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు బండి సంజయ్. రాష్ట్రంలో గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని విమర్శించారు బండి సంజయ్. మహాలక్ష్మి స్కీమ్ కాదు, మహాదోకా అని ట్వీట్ చేశారు ఎంపీ రఘునందన్ రావు. 6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మహిళలకు జరిగింది అన్యాయమేనని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా కాదు, రైతులకు అరిగోస అన్నారు. గృహజ్యోతి 6 పదుల చీకట్లకు సాక్ష్యమంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు రఘునందన్ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సర్కార్ పాలన ఎలా ఉందో రేవంత్ కాదు, ప్రజలే చెప్పాలని ట్వీట్ చేశారు. రేవంత్ తీరుతో రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రతికూల వాతావరణం ఉందన్నారు. ఆదాయం పెంచాల్సింది పోయి తగ్గిస్తోందని విమర్శించారు. మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే వచ్చి రాని పాలనలో ఆర్థిక వృద్ధి రేటును దిగజార్చారని మండిపడ్డారు. ఏడాది కాలంగా 7 లక్షల అప్పు అని పదే అబద్ధం చెబుతున్నారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గురుకులాలు అభివృద్ధి చెందాయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గురుకులాలను సందర్శిస్తే అరెస్టులు చేయడం విడ్డూరమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని షేరిగూడ రెసిడెన్షియల్ స్కూల్, కస్తూరిబా గాంధీ హాస్టళ్లను సందర్శించారు ప్రవీణ్ కుమార్. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర కేంద్రం చేస్తోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ముందు క్రిమీ లేయర్ అంటారు, ఆ తర్వాత రిజర్వేషన్లను ఎత్తేస్తారని ఆరోపించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సింహగర్జన సభలో మాట్లాడారు. మాలలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంబేద్కర్ను విమర్శించినా ఊరుకోబోమని అన్నారు. జనాభా ప్రకారం ఎస్సీలకు 20% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనన్నారు వివేక్. ములుగు జిల్లా ఏటూరు నాగారం దట్టమైన అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు దళ సభ్యుల్లో కుర్సం మంగు, మల్లయ్య, కిషోర్, కామేష్ సహా ముసాకి దేవల్, ముసాకి జమున, జైసింగ్ ఉన్నట్లు గుర్తించారు. మావోయిస్టుల డెడ్ బాడీలను ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలం నుంచి 2 AK-47 రైఫిల్స్, G3 రైఫిల్, 303 రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, SBBL గన్తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విపక్షాల గొంతు నొక్కుతోందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్లో అదాని అవినీతి, మణిపూర్ అల్లర్లపై చర్చ జరగకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మోదీ సర్కారుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సభలో పాల్గొన్నారు ఖర్గే. ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజల హక్కులు లాక్కునే కుట్ర చేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీకి ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. కొంతమంది స్నేహితుల అభివృద్ధికే ప్రధాని కృషి చేస్తున్నారన్నారు. వాయనాడ్లో వరదలతో నష్టపోయిన ప్రజలకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాయనాడ్లో పర్యటిస్తున్నారు ప్రియాంక.
వాయనాడు ప్రజల అవసరాలు, హక్కులపై పార్లమెంట్లో పోరాడతామన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వరల్డ్ ఎయిడ్స్ డే అవగాహన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. దేశంలో ఎయిడ్స్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హెచ్ఐవీ బాధితులను సమాజంలో ఒకరిగానే చూడాలని నడ్డా అన్నారు. మహాయుతి కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు శివసేన చీఫ్ సీఎం ఏక్నాథ్ షిండే. మహారాష్ట్ర కొత్త సీఎంను బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. స్వల్ప అనారోగ్యం కారణంగానే సొంతూరుకి వెళ్లినట్లుగా తెలిపారు. త్వరలో ముంబైకి వస్తారన్నారు షిండే. దేశంలో జనాభా తగ్గుదల ఆందోళనకరమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. ఇదే విధంగా జనాభా క్షీణత కొనసాగితే సమాజం దానంతటా అదే నశించిపోతోందన్నారు. అనేక భాషలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో భారత జనాభా వృద్ధి రేటు 3% పైగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఫెర్టిలిటీ రేటు పెరగాలన్నారు మోహన్ భాగవత్.